సంవత్సరాలు పూర్తయింది. ఇది స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు 227 రోజుల్లో దాదాపు 3000 కిలోమీటర్ల పైచిలుకు పూర్తి చేశాడు. ఈరోజు ఎందుకు ఇంత గొప్పగా మనం ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని అది గుర్తు చేసుకుంటున్నామంటే, మన లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా యువతలు, ఉపాధి, చదువులు ఈ రెండిట్ల మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం, దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఆ శాఖ తీసుకోవడం. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మనం ముందు ఎడ్యుకేట్ చేయగలిగితేనే ఉపాధి వరకు వచ్చేది. సో దాన్ని రెండు మనసులో పెట్టుకొని విద్య, ఐటీ ఈ రెండు తీసుకోవడం కూడా ఆ యువగలమే దానికి కారణం. ఈరోజు దాదాపు మన రాష్ట్రానికి ఎక్కడ లేని ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు. అది కూడా లోకేష్ బాబు కాబట్టి తీసుకురాగలుగుతున్నాడు. ఓపికగా ఈ దేశం కాదు, ప్రతి దేశానికి తిరిగి ఈ మధ్య కాలంలో ఎటువంటి వరల్డ్ మన ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రతి దగ్గర కూడా ఆ కంపెనీలు వాళ్ళు స్థాపించిన పెద్ద ఎత్తున చేసిన ఈరోజు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా నిలుపబోతున్నాడు మన దేశంలో కూడా. అది వైజాగ్లో వస్తున్నాయి. కాగ్నిసెంట్ అంటే గూగుల్, ఇటువంటి కంపెనీలు చాలా వస్తున్నాయి. సో ఈ పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని, యువగలం పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని తీసుకుపోవడం, ఆ పోర్ట్ఫోలియో తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా ఎట్నో ఏ విధంగా మనం సహాయపడగలుగుతామని చెప్పి మంచి పోర్ట్ఫోలియో తీసుకొని ఈరోజు ప్రతి దగ్గర కూడా స్కూల్స్ మీద కానీ ఎడ్యుకేషన్ మీరు చూసారంటే, ఈరోజు ఉండే టెక్నాలజీలో మనం ఎడ్యుకేషన్ ఎట్ట ముందుకు తీసుకోవాలని రకరకాలుగా ఆయన ఆలోచనలతో ముందుకు తీసుకోవడం, చదువు మీద చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు మనందరం దీన్ని 3 సంవత్సరాలైంది ఇది పూర్తి చేసుకొని మనందరం కూడా గర్వపడాలా. అది ఆ పాదయాత్ర, యువగలం పాదయాత్రే ఈరోజు ఇక్కడి వరకు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ముందు బాగా కూడా జరుగుతుంది. రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో శ్రీధర్ లేడు, కానీ వాళ్ళ తమ్ముడు గిరి కాబోయే ఎమ్మెల్యే. ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా సంతోషం. అట్నే మన జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు, రూప్ కుమార్ గారు, మేయర్ రూప్ కుమార్ గారు అందరూ దీంట్లో. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశ రాజకీయాల్లో ఓ పెను సంచలనం సృష్టించినటువంటి పాదయాత్ర. అనేక నిర్బంధాలు, ఆటంకాలు, అవరోధాల మధ్యన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు సాగినటువంటి పాదయాత్ర యువగళం ప్రజాగళంగా మారింది. ఈనాడు ఒక నవగళంగా భారతదేశ మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా నారా లోకేష్ గారు యువనేతగా, విద్య, ఐటీ శాఖ మంత్రులుగా ఆనాటి యువగళంలో ఏదైతే 3132 కిలోమీటర్ల పొడవున అన్ని వర్గాల ప్రజలకు, యువతీ యువకులకు భరోసా కల్పిస్తూ, ఎటు చూసినా ఆత్మహత్యలు, చదువుకున్నటువంటి బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారా అని తల్లడిల్లుతున్నటువంటి తల్లిదండ్రులు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి యువతీ యువకులు, రాయలసీమ రైతాంగం, మాకు నీళ్ళు వస్తాయా, మా ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క టీఎంసీ నీళ్లు లేవు, ఒక్క గ్రామానికి తాగడానికి నీళ్లు లేవని ఎదురు చూస్తున్నటువంటి రోజులు. నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి భరోసాగా నిలిచాడు. ప్రతి ఒక్కరికి
ఆ ప్రాంత సమస్యలపై, ఆ వర్గాల సమస్యలపై ప్రభుత్వం ఏర్పడ్డాక మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ మనవడిగా మీకు చేసి పెడతాను ఆనాడు ఏది చెప్పాడో ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా, పెట్టుబడులే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనే ఆలోచనగా ముందుకు సాగుతున్నాడు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఓవైపున మోడీ గారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి, భావి తరాలకి, ఓ భవిష్యత్తుకి భరోసాగా నిలిచిన నారా లోకేష్ గారికి సంఘీభావంగా ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దూరంగా ఉన్న తమ్ముడు శ్రీధర్ రెడ్డి గారికి ఆయన సూచనలతో, సలహాలతో రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పాదయాత్రను గుర్తు చేస్తూ యువగళాన్ని మరోసారి ప్రజలందరికీ జ్ఞప్తికి తెచ్చారు. పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు జిల్లా అంతా కూడా మొట్టమొదటి కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్, అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా వసంత పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి దినాన కార్యక్రమాలు ప్రారంభించారు. అదేవిధంగా మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు విద్యాశాఖలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకి మంచి విద్యను అందించాలా, ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనకి తోడుగా 3900 సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని విఆర్సి గ్రౌండ్స్లో త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ పట్టణంలో నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. కోవూరు నియోజకవర్గంలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు 27 ప్రభుత్వ హాస్టళ్ళు, 5 రెసిడెన్షియల్ స్కూల్స్, 45 జిల్లా పరిషత్ హై స్కూల్స్ని మొన్ననే ఎమ్మెల్యే గారు ప్రకటించారు. 27 జూన్ కల్లా ఈ బిడ్డల భవిష్యత్ కోసం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్ని, ప్రభుత్వ నిధులు, విపిఆర్ ఫౌండేషను, మాకు తెలిసిన స్నేహితులు, మిత్రులు, ఇతర సంస్థల సహకారంతో కోవూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలన్నిటిని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఓవైపున మరో మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే విద్యా సంస్థలన్నిటిపై ఒక సమగ్ర ప్రణాళికతో వారు ముందుకెళ్తున్నారు. కావలి నియోజకవర్గంలో 3132 సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే కొన్ని పంపిణీ అయినాయి, మరికొన్ని పంపిణీ చేయబోతున్నాం. పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అందరితో మాట్లాడి అక్కడ విద్యా సంస్థలన్నీ అభివృద్ధికి అక్కడ ప్రణాళిక చేస్తున్నాం. కందుకూరు, అదేవిధంగా ఉదయగిరి, నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు వచ్చాక రూరల్ నియోజకవర్గంలో కూడా యువగళం స్ఫూర్తితో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళిక కూడా తెలియజేస్తాం. మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పటికే 3132 సైకిళ్ళు సర్వేపల్లి నియోజకవర్గం అంతా పంచాలని, అక్కడ విద్యా సంస్థలన్నీ, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పెద్దలందరితో కూడా మాట్లాడి ప్రారంభించారు. అవి కూడా జరగబోతున్నాయి. వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో 10,000 సైకిళ్ళు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గురుగొండ్ల రామకృష్ణ గారు, పాశెం సునీల్ గారు, నెలవల విజయశ్రీ గారు, గంగా ప్రసాద్ గారి సహకారంతో, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారి సహకారంతో అందరూ కలిసి గూడూరు ప్రాంతంలో కూడా అన్ని పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. 226 స్కూల్స్, హాస్టల్స్ కానీ, కాలేజీలు కానీ 226 రోజులు పాదయాత్ర జరిగింది. దానికి సూచనగా 226 విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయాలని, 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని
31,320 సైకిళ్ళు పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలల్లో అందజేయాలనేటువంటిది అందరం కలిసి మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, నారాయణ గారు, పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి గారు, మిగిలిన శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రూరల్లో కూడా ఈరోజు సంఘీభావ యాత్ర, స్ఫూర్తి యాత్రని గిరిధర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టినందుకు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అందరికి కూడా, అదేవిధంగా మేయర్ గారు రూప్ కుమార్ గారు, జట్ శివ్ ప్రసాద్ గారు, యువగళం పాదయాత్ర కోఆర్డినేటర్, ఆనాడు ప్రభుత్వం నుంచి సహకారం లేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మెడికల్ టీంని ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా నిరంతరం యువగళం టీంకి వైద్య సేవలు అందించినటువంటి జట్ శివ్ ప్రసాద్ గారు, వారి టీంకి అందరికి కూడా మరొకసారి గుర్తు చేసుకొని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యులు చేసిన గిరిధర్ రెడ్డి గారికి, అమాయక గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ యువగళం ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేది. 3 సంవత్సరాల క్రితం యువగళం అనే కార్యక్రమం తీసుకుని యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని, అక్రమాలని ఎండగడుతూ యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువగళం ఈ రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చేసింది. ఆ యువగళం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ, మహిళలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఆ ప్రభుత్వంలో, ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగళంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసానిస్తూ, స్ఫూర్తినిస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తోడుగా, అండగా నిలబడుతూ ఏదైతే యువగళం సాగించారో ఆ యువగళం ఈ ఆంధ్రప్రదేశ్లో 97 నియోజకవర్గాల్లో ఆ యువగళం పాదయాత్ర 2000కు పైగా మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో తిరిగి 3000 కిలోమీటర్ల పైగా యువగళం సాగింది. యువనేత నారా లోకేష్ గారు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర చేస్తే 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. అంతటి యువగళాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత అరాచకం చేసినా వెనక్కి అడవీయకుండా ఒక వీరుల్లాగా ఈ రాష్ట్రంలో యువగళం అనే కార్యక్రమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి. ఆ యువగళంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా ఇంతవరకు ఏ నాయకుడు రాయలసీమలో ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. రాయలసీమ ప్రేమతో, అదేవిధంగా దక్షిణ కోస్తా దద్దరిల్లింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తేజంతో గోదావరి ఉప్పొంగింది. అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో తిరుగుతూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. ఈరోజు ఈ యువగళం 3 సంవత్సరాలైన సందర్భంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం ప్రజాగళం అనే యాత్రని ఈరోజు చేయడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.